గోధుమ గింజ ఏ విధంగా చావకపోతే ఫలించదో, మన జీవితంలో మనం కూడా శారీరకమైన విషయాల్లో మనం చచ్చిపోయిన వారిగా ఉండాలి. ఆధ్యాత్మికమైన విషయాల్లో మనం బ్రతికి బలవంతులంగా ఉండాలి. దేవునికి నమ్మకమైన సాక్షులంగా మనం ఉండాలి అని అంటే శారీరకమైన విషయాల్లో మనం చచ్చిపోవాలి. గోధుమ గింజ చనిపోతేనే విస్తారంగా ఫలిస్తుందని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రభు మనలో నుంచి కోరుకుంటున్నటువంటిది కూడా ఏమిటయ్యానంటే, మనము ప్రభు కోసం ఫలించాలి. ఫలించాలి అంటే మనం చనిపోవాలి. ఇక లోకం కానీ ఏది కూడా మనలో బ్రతికి ఉండకూడదు. ఒకసారి బాప్తిస్మం ద్వారా మనం క్రీస్తుని ధరించుకుంటున్నాం అంటే శరీర సంబంధమైన విషయాల్లో బాప్తిస్మం ద్వారా మనం కూడా చచ్చిపోతున్నాం. మరి ఎన్నడూ కూడా ఈ శరీరమే కావచ్చు, శరీర క్రియలు కావచ్చు మనలో బ్రతికి ఉంటే మనము దేవుని కోసం ఫలించలేం అని